హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఛానల్. ఈ రోజుటి వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు థంబ్నెయిల్ మీద చూశారు కదా, ఎక్స్పెక్టేషన్స్ అయితే మంచిగా రీచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక వాటర్ వెల్ అనేది ఉంటుంది. బావి తెలుసు కదా, వాటర్ బావి. ఆ, అది అంత అద్భుతంగా ఉంటుందండి. ఈ ప్లేస్ చూడండి, వేప చెట్టు కింద ఏమో బావి ఉంటుంది. అండ్ ఇదంతా ఇలాగ చూసుకున్నట్టయితే విలేజ్ వాతావరణం అనమాట. అక్కడ ఆవుల కోసం సాళ్ళు అవన్నీ అయితే ఉన్నాయి, గేదెల కోసం. అండ్ ఇక్కడ చూసారు కదా ఎంత న్యాచురల్గా ఉందో. ఇక్కడ ఈ బావిలోని ఫిషెస్ని అయితే పెంచుతున్నారు. ఏ ఫిషెస్ పెంచుతున్నారో మీకే చూపెడతాను ఈ వీడియోలోని. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఇప్పటికీ ఒకసారి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి. చూడండి, మేమైతే వచ్చాం. చుట్టూ ఎవరు పడిపోకుండా ఈ ముళ్ళ కంచెలు ఇలాంటివి అయితే పెట్టారు. అండ్ ఇది చూశారు కదా, పైన ఐరన్ గ్రిల్. ఎందుకంటే ఈ గేదెలు కానీ ఏవైనా సరే లోపల పడిపోకుండా, మనుషులు ఎవరు పడిపోకుండా. దీంట్లో చూశారు కదా, ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అయితే మీకు పెట్టాను. అద్భుతంగా అయితే ఉన్నది వాటరు ప్యూర్ మంచి న్యాచురల్ కలర్లో ఉంది. ఎందుకు ఇలా ఉందా అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అక్కడ ఒక ఓల్డేజ్ ఆయన అయితే ఉన్నారనమాట, ఒక పెద్ద అతను. వాళ్ళు ఏమన్నారంటే, ఈ బావిలోని వాటర్ వాళ్ళు మామూలుగా స్నానం, బాతింగ్ కానీ అండ్ తాగడానికి వాటికి కూడా ఈ బావిలను యూజ్ చేసుకుంటున్నారట. ఇంకా మేమేం చేసామంటే ఫిష్ ఫుడ్ అయితే పట్టుకెళ్ళాం అనమాట. పాపం అంతగా వాళ్ళు చెప్పారు కాబట్టి ఇంకా దాంట్లో ఒకేసారి వేసేయాలనిపించలేదు. కానీ వేసాను ఆల్రెడీ. చాలా అంటే చాలా ఎక్కువ ఫుడ్ అయితే వేసాను అనమాట వాళ్ళు లేని సమయంలోని. వాళ్ళు ఏమన్నారంటే, నేను అడిగా, ఇలాగ ఫిషెస్ ఉన్నాయి కదా, వీటిని ఎలాగా తీసుకొని వచ్చారంటే, నార్మల్ ఎక్వేరియం ఫిషెస్ ఇవన్నీ చూడండి. షార్క్స్ ఉన్నాయి, లోపల బేటాస్ ఉన్నాయి, ఇంకా దీంట్లోని స్టార్ టార్టాయిస్ అండ్ నార్మల్ టర్టిల్స్ టార్టాయిస్ టైప్లో ఉన్నాయి. మీరు ఒకవేళ అబ్జర్వ్ కానీ చేశారనుకో, లోపల ఏముంది అని చెప్పి కింద అయితే కామెంట్ చేయండి, ఓకేనా. ఇదంతా ఎంత పెద్ద ప్లేస్ అంటే ఎక్సలెంట్గా ఉంది తెలుసా. లోపల ఏంటి గ్రీన్గా ఇది ఉంది అనుకుంటున్నారా, ఆ పైప్ ఏంటంటే వాటర్ బయటికి తోడడం కోసం అనమాట, బయటికి రప్పించడానికి. అండ్ చూడండి, వైట్ షార్క్స్ ఉన్నాయి. వైట్ షార్క్స్ అయితే ఎగ్జాక్ట్గా నేను కౌంట్ చేసే ప్రకారం అయితే 3 ఉన్నాయి అనమాట. ఇంకా దీనిలాంటివి బ్లాక్ షార్క్స్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. వీటికి దీని గురించి అడిగా అని చెప్పాను కదా, వాళ్ళు ఏమన్నా అంటే, ఇవి ఎలాగా మీరు తీసుకొని వచ్చారు, మీరు ఏమైనా ఎక్వేరియంస్లో పెంచుకునే వాళ్ళు దీంట్లో వేశారా ఏంటంటే, లేదు నార్మల్ బై చేసుకొని తీసుకొని వచ్చాం. చాలా అంటే చాలా కొనేసారంట. కొనేసి తెచ్చి వాళ్ళ ఐడియా చూడండి, పక్కనే వాళ్ళ ఫామ్ ఉంది. అండ్ ఫిషెస్ కూడా ఒకసారి వచ్చి చూసుకుందాం, అద్భుతంగా ఉంటుంది కదా అని చెప్పి. ఒక్కొక్క షార్క్ మీకు చూడడానికి వీడియోలో చిన్నగా కనబడుతుంది, కానీ ఒక్కొక్క షార్క్ దగ్గర 3 feet ఉంటుంది. అంటే అర్థం చేసుకోండి బావి ఎంత పెద్ద అని చెప్పి. మీకు చూస్తేనే అర్థమైపోద్ది. ఇంకా దీంట్లో ఏవేవి ఉన్నాయంటే బేటాస్ ఉన్నాయి, చిన్న చిన్న గప్పీస్ బేటాసు. ఇంకా చాలా ఉన్నాయి, చాలా చాలా టైప్స్. ఇదిగోండి ఇది ఎక్కడ ఉందో చూసారా, ఇదిగో ఇక్కడ ఏమొచ్చో టాటాయిస్ ఉంది. వాటర్ చూడండి అబ్బా ఎంత క్లారిటీగా ఉందో, క్లియర్గా నీట్. చాలా అంటే చాలా అద్భుతం. ఇప్పటివరకు మన ఛానల్కి లైక్ కనుక చేయకపోతే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటని చెప్పి కింద కామెంట్ చేయండి. అయితే అతనికి అడిగానని చెప్పాను కదా, ఇలాగ బై చేసుకొని తీసుకొని వచ్చారు కదా, మరి ఎలాగంటే ఇదిగండి మనమైతే బాక్స్ అయితే తీస్తున్నాం. అతను అటువైపు వెళ్ళిపోయినోడైతే నేనైతే వేయడానికి చూశాను. ఎందుకంటే మళ్ళీ అతను వద్దు ఫుడ్ వేయొద్దు అన్నకు కూడా బాగోదు కదా. అయితే వాళ్ళు దీన్ని డ్రింకింగ్ వాటర్ లాగా అండ్ అలాగే మొత్తం వాళ్ళకి యూజేజ్ చేసుకుంటున్నారట అన్ని రకాలుగా. అందుకు ఫిషెస్కి ఫుడ్ అది అయితే వేయటంలే, వాళ్ళు ఫిష్కి ఫుడ్ ఎలాంటిది వేయట్లే. ఈ ఫుడ్ వాటంతలు అవి దానంతలు అది నూతిలో ఉండే నాచు అది ఉంటుంది కదా, దాన్ని తినుకొనే బతుకుతున్నాయి. మనం ఎప్పుడైతే ఫుడ్ వేసామో అన్ని ఫిషెస్ ఒకేసారి అయితే వచ్చేసాయి. ఎందుకంటే ఇవి ఎప్పుడు తిన్నాయో ఏంటో అసలు. ఈ ఫిష్ ఫుడ్ అనేది వీటికి ఎక్కువ ఇదే కదా ఇష్టం. చూడండి ఒక్కసారి, నేను ఇలా వేయలేదు, వాటర్ చూడండి ఎంత అలాగ అయిపోయిందో. అక్కడ చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయి, ఒకసారి చూడండి అబ్బా. దాంట్లో తాబేళ్ళు, ఇంకా షార్క్లు, బ్లాక్ షార్క్ ఉంది, వైట్ షార్క్ ఉంది, బేటాస్ ఉన్నాయి, పిచ్చిగా అన్ని ఎక్వేరియం షార్క్స్ ఉన్నాయి. ఫుడ్ ఇలా పడిందో పడలేదు, ఆ స్మెల్కి పరిగెట్టుకుంటూ వచ్చాయి అమ్మ.
ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో తెలుసా. ఈ క్లిప్ వరకు ఎవరైనా చూస్తే తప్పకుండా మీకు వీడియో నచ్చి ఉంటుంది. ఒక్కసారి లైక్ అయితే చేయండి. మంచి మంచి వీడియోస్ ఎలాంటివి ఎవరు పడితే వాళ్ళు పెట్టలేరు. నేను ఎక్కడెక్కడో ఉంటే ఆ వీడియోస్ అన్నీ ఎతుక్కొని వచ్చి అక్కడికి వెళ్ళి నేనైతే ఇలాంటి వీడియోస్ అయితే షూట్ చేస్తుంటా. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు నార్మల్గా ఒక 20-30 గింజల్స్ వెళ్ళాం అంతే. ఆ మాత్రం దానికి ఇంత వచ్చింది ఫ్లోటింగ్. ఒకేసారి వేసేస్తా చూడండి ఈ వీడియోలో ఎక్కడో ఒక దగ్గర డబ్బాతో పట్టుకెళ్ళిన ఫుడ్ అంతా వేసేస్తాను. అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి ఇంకనా. ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే అతను ఏం చెప్పారంటే ఆ ఓల్డ్ ఏజ్ ఆయన ఆ తాతగారు ఫిషెస్ అన్నీ అయితే నాచు తినుకొనే బతుకుతాయంట ఆటోమేటిక్గా న్యాచురల్లో. అక్కడ ఏమైనా పురుగులు పుడితే పురుగులు కానీ నాచుని కానీ ఏదో ఒకటి అయితే తినుకొని బతుకుతాయి. అంతకుమించి వాళ్ళైతే అసలు ఫుడ్ కానీ అసలు ఏమి వేయరంట. ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పారు ఇలాగా. వావ్ 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 చూసారా, ఫుడ్ అంతా వేస్తాను. ఇంకా దగ్గరికి వస్తే చూడండి వాళ్ళు ఏం చెప్పారంటే అదే మేము డ్రింకింగ్ అట్లా యూజ్ చేస్తున్నాం కదా, మళ్ళీ వాటర్ అనేది పొల్యూట్ అవుద్ది ఆ ఫిష్ ఫుడ్స్ వల్ల. మళ్ళీ ఇలాంటి గుండెకాయ మొక్కలు ఇలాంటివి వేస్తే కొంచెం స్మెల్ వస్తుంది కదా వాటరు. బావిలో వాటర్ పాడవకూడదు, ఫిషెస్ని న్యాచురల్గా పెరగని అనేసి అయితే అన్నారు. చూసారా ఎంతలాగా వచ్చాయో, పరిగెట్టుకుంటూ అయితే వచ్చాయి. పాపం ఎప్పుడు తిన్నాయో ఏంటి కానీ ఫిష్ ఫుడ్ అన్ని ఫిష్లు వచ్చేసాయి. అద్భుతం తెలుసా. ఫిష్ ఫుడ్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది అబ్బా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అక్కడ తాబేలు చూడండి, తాబేలు అయితే ఇంకొచ్చి మామూలు ఏరియట్లేదు, ఫిష్లకు కూడా ఉంచట్లేదు అది. అది అసలు న్యాచురల్గా తాబేలు ఏదో ఒకటి అని తింటుంది, ఫిష్ను లేదంటే పురుగులను ఏదో ఒకటి. కానీ అది కూడా వచ్చేసి ఫిష్ ఫుడ్ మొత్తం తినేసింది. హైలైట్గా అనిపించింది అబ్బా. చూసారా ఎంత అద్భుతంగా ఉందో న్యాచురల్ ప్లేస్లోని. ఇక్కడ ఆక్సిజన్ కూడా ఆటోమేటిక్గా బావిలోనే ఉంటుంది. అసలు లోపల ప్లాంట్స్ ఏవి లేవు చూడండి, డస్ట్ కూడా లేదు. ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేస్తూ ఉంటారంట. మామూలుగా జస్ట్ అలాగా ఎవరో ఒకరు ఈత వచ్చిన వాళ్ళు దిగో, లేదంటే ఏ ఒకటి ఉంటాయి కదా పెద్ద పెద్ద జాలీల టైప్లో ఉంటాయి, దాన్ని లోపలికి పెట్టి ఆ ఆకులు ఇలాంటివి పడతాయి కదా అవన్నీ నీట్ క్లీన్ చేస్తుంటారంట. లేదంటే ఈ మోటార్తో చెత్త చెడారు అంతా క్లీన్ చేస్తారని అయితే అన్నారు. ఇదిగోండి మొత్తానికి ఫుడ్ తినేసిన తర్వాత అన్నీ నిశ్శబ్దంగా తిరుగుతున్నాయి. ఇంకా బోల్డ్ ఫుడ్ అయితే ఉంది, చాలా ఫుడ్ ఉంది. అవన్నీ నమ్మ తినుకుంటున్నాయి. నిజంగా చెప్తాను కదా, ఇలా ఫుడ్ పడిన వెంటనే వితిన్ సెకండ్స్లోనైతే వచ్చాయి. మన బాధ ఏంటంటే నూతులు ఎక్కడ ఫోన్ పడిపోద్దని ఒక పక్క రికార్డ్ చేస్తూ ఒక పక్క ఫుడ్ విసరడం అంటే మాటలు కాదు కదా. ఒకసారి ఫోన్ కనుక పడిపోయింది ఇంకో మీకు అప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ ఫోన్ కోసం మనం దూకేసి తెచ్చినా మీకు అండర్ వాటర్ వీడియో అనేది అయితే వస్తుంది అనమాట అప్పుడు. అది కూడా ఎలాగ వస్తుంది అంటే ఫోన్ అక్కడ వరకు పడిపోద్ది అనమాట వాటర్లో. మెమరీ ఉంటే డబక్ మన ఒకసారి నీటిలో పడినంత వరకు మీకు అయితే వీడియో ఉంటుంది. దాని ద్వారా నేను అసలు వీడియో ఉండదు ఏముండదు, ఎందుకంటే ఫోన్ డెడ్ అయిపోద్ది కాబట్టి. ఇదన్నమాట విషయం. మీ ఇంట్లో ఎవరింట్లో అయినా ఇలాగ వాటర్ వెల్స్లో ఫిషెస్ ఉన్నాయా, బౌల్స్లోని కానీ అదే వాటర్ బావులు ఉంటాయి కదా బావుల్లో అక్కడ ఉన్నాయా? మా ఊర్లో అయితే ఉంటుందన్నమాట, ఒక బావి ఉంటుంది. దాంట్లో ఇంకెవ్వరూ దిగట్లేదని చెప్పి మేము అందరం ఏం చేసామంటే నార్మల్ న్యాచురల్ రివర్ పారుతుంది కదా అక్కడ ఈ మట్టగిడసలు కానీ ఈ కొర్రమీనలు ఇలాంటి ఫిషెలు అన్నిటిని గేలంతో పట్టి, విలేజ్లో ఎక్కువ మంది తిరిగే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తాయి, టౌన్లో ఉన్న వాళ్ళకి అయితే అంత నాలెడ్జ్ ఉండదు. గేలం వేసి ఎర్రగుచ్చి దాన్ని లాగి అన్నిటిని తీసుకొని వచ్చి ఒక 10-20 చేపలని మేము ఈ బావిలో అనేది అయితే వేసాం అనమాట. వేస్తే ఏమైందంటే ఇలాంటి బావిలో ఒక 2-3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క చేప దగ్గర 3-4 కేజీలు అయితే అయిపోయింది గైస్. 3-4 కేజీలు. ఈ బావిలో దిగి చేపల నాటిని పట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే మంచిగా కూరకైతే పనికొచ్చాయి. మనం ఎంత 3 సంవత్సరాల నుండి పెంచి ఆ బావిలోని, అంటే మా ఇంటి ఎదురుగా ఉంటుంది అనమాట మా ఊర్లో. చూస్తే ఈ ఎవరైతే ఈ పట్టించుకుంటారో చేపలని వాళ్ళు మాత్రం గట్టి లాగించారు గైస్. చాలా బాగా అనిపించింది. ఈసారి సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఆ నూతిలో ఆ ఫిష్లు కనుకుంటే మీకు మళ్ళీ వీడియో అయితే అప్డేట్ చేస్తాం. ఇక ఫిషెస్ అన్నిటిని వేసిన తర్వాత నేను మా ఫ్రెండ్ అయితే ఇలాగైతే వచ్చాం అనమాట.
వచ్చి ఏం చేస్తుందో చూడండి ఒకసారి. ఫైర్ క్యాంప్ రెడీ అనమాట ఇప్పుడు మాకు. ఈ దారి మొత్తం అసలు చెప్తున్నా కదా, ఒక చిన్న నిప్పురవ్వ చాలన్నమాట, వెలిగిపోద్ది మొత్తం అంతా. ఏ సినిమా సలార్లోనో కేజీఎఫ్లోనో చిన్న నిప్పురవ్వ చాలు వెళ్ళిపోవడానికి అనేది డైలాగ్ ఉంటుంది. అలాగే ఒకసారి వెలిగించాం, అవ్వలేదు, వెంటనే ఆకులు ముట్టుకో కదా. కానీ రెండోసారి మాత్రం ఈ చలికి బాబా ఎక్సలెంట్ అబ్బా. మొత్తానికి అయితే ఎడ్ చేసాం, చూపెడతా చూడండి. ఇది ఇలాగా అక్కడ ఆల్రెడీ మండిపోయింది అన్నమాట మంట. అది ఇంకా అలాగా అటువైపు కనుక అయిపోయిందంటే మొత్తం ఫైర్ అయితే అయిపోద్ది ఆ చుట్టుపక్కల అంతా. చూసారా ఎలాగ మండుతుందో. ఈ చలికి మేము ఇలా ఫైర్ క్యాంప్ వేసాం. హైలైట్ అబ్బా, హైలైట్ అంటే హైలైట్ అవుతుందిరా వీడియోలో. ఇంకా నేనైతే ఇంకా ఆగలేకపోయాను అనమాట. ఆ చెట్లు పుట్లు ఏ ఉంటే వాటిని ఈ ఫైర్లో వేసేద్దాం అని చెప్పి ఒక పని చేద్దాం. ఆగో వాళ్ళ వైపు వెళ్ళి ఒకసారి లుక్ ఇద్దాం. వావ్, మంట వచ్చినప్పుడు ఎంత బ్యాచ్ ఉందనుకున్నారు, హైలైట్గా అనిపించింది. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం మేము అక్కడికి వెళ్ళి ఆ నూతి దగ్గర అలా తిరుక్కొని పొద్దున్నండి సాయంత్రం వరకు ఈవినింగ్ అయ్యే టైంకి అప్పుడు మేము ఫైర్ అయితే వేసాం. ఇంకా మావాడు చూడండి వీడియోలో ఏటబ్బా ఇటు వెళ్తుందా అనుకుంటున్నారు. ఏది చేతి దొరికితే అది తీసడం. పెద్ద చెట్టు అయితే తప్పుతుంది అనమాట, పెద్ద చెట్టు. నాకు తెలిసి ఇది మొత్తం కాలిపోయేలా ఉంది సామ్రాజ్యం మొత్తం. ఆ చెట్టు ఎంత ఉందో తెలుసా మీకు, ఎంత పెద్ద ఉందో. మొత్తానికి తెచ్చి అయితే వేస్తాను ఆ చెట్టుని కూడా. అది మొత్తం కాలుతుంది. మీకు నేను కొంచెం లైటింగ్ అది చిన్న ఎక్స్పోజ్ చేసి చూపెట్టా కానీ మొత్తం ఇగండి చీకటి అయిపోతుంది అనమాట ఈ టైంకి. అగా వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, వణికింగ్స్, వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్ మ్యామ్, ఎంజాయ్ లైఫ్ పండగ. ఇదనమాట వీడియో.